దేవుని పని చేయడానికి మనము ఏ ఎక్స్క్యూజ్, ఏ కారణము చెప్పి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అది దేవుడి పని. దేవుని పని గురించి నేర్చుకోవడానికి మనం వెళ్ళాం కాబట్టి కారణాలు చెప్పి ఆ పనిని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి వీలు లేదు. మనం ఆర్గ్యుమెంట్ లేకుండా, డిస్కషన్ లేకుండా దేవుని పని మనకు అప్పగించినప్పుడు ఎస్ సార్ నేను చేస్తాను అని మనం ముందుకు రావాలి. ఆ విధముగా వచ్చువారి గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని పనికి నెపము చెప్పడము లేక కారణాలు చెప్పడం అనేది చాలా అపాయకరమైనది. కారణాలు చెప్పి ఈ పని నేను చేయలేను అని తప్పించుకోవడం అనేది చాలా అపాయకరమైన విషయం. కాబట్టి దేవుని వాక్యము చదివితే ఎంత అపాయకరమైనదో మనం అర్థం చేసుకోగలవారమై ఉన్నాం.